నమస్కారం. శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఇటీవల డిండి చింతపల్లి గ్రామంలో నిర్వహించిన మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కంటి వైద్య శిబిరం, తదనంతరం ఘంటసాల గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రసార పరంపరలో ఈనాటి కార్యక్రమం 4వ భాగం మరియు ఆఖరి భాగం. 10 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగినటువంటి ఈ శిబిరంలో ప్రతిరోజు 400 మందికి పైగా భోజన వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఘంటసాల గారి విగ్రహావిష్కరణ అనంతరం సుమారు 4000 మందికి విందు భోజనం కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది స్థానిక ప్రజల నాయకుల మన్ననలు పొందారు ఇందుర్తి కుటుంబ సభ్యులు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారు, ఘంటసాల రతన్ కుమారి గారు, ఇందుర్తి బాలకృష్ణారెడ్డి గారు, ఇందుర్తి నారాయణ రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఇందుర్తి కుటుంబ సభ్యుల సేవలను కొనియాడి ఈ మధ్యకాలంలో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఈ జిల్లాలో జరగలేదని వ్యక్తం చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఘంటసాల గారి కోడలు మనూరికి రావడం చాలా సంతోషం. నాకు పెద్దగా మాట్లాడడం రాదండి, తప్పులుంటే క్షమించాలి, పెద్ద మనసు. వేదికను అలంకరించిన గౌరవనీయులు జి సతీష్ రెడ్డి గారికి, శ్రీ బాలా ఇందుర్తి రెడ్డి గారికి, శ్రీ గణపతి రెడ్డి గారికి, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మావయ్య గారి స్వర్గస్థులై 50 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా వారి మీద అదే అభిమానం, అదే గౌరవం, అదే భక్తి. అది చెప్పడానికి ఈరోజు ఆ తార్కాణం, ఈరోజు 6 అడుగుల కాంస్య విగ్రహం ఈ విలేజ్లో మనం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. నేను ఇక్కడికి రావడం, ఇంత పెద్దల ముందు నేను రావడం చాలా అదృష్టం. ఇందాక బాలా ఇందుర్తి గారు చెప్పారు, భారతరత్న గురించి 33 దేశాలు 200 జూమ్ మీటింగ్స్ పెట్టారు వారు. నేను కూడా పాల్గొన్నాను. వారు ఇండియాలో ఉండుంటే తప్పకుండా వచ్చేది సార్. మీరు ఇండియాలో ఉండుంటే తప్పకుండా వచ్చేది. వారు అమెరికాలో ఉండిపోయారు, కొంచెంలో మిస్ అయిపోయింది. వారు కనుక ఇక్కడ ఉండుంటే తప్పకుండా వచ్చేదని, ఇప్పటికే వచ్చినట్టే, వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇప్పిస్తారని నా నమ్మకం. ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. తప్పులుంటే క్షమించండి. నమస్తే. ఆ బాల కృషి ద్వారానే నేను మా గ్రామ ప్రాంతాల్లో 2 సార్లు ఈ శస్త్రచికిత్సల క్యాంపెయిన్ పెట్టుకొని దాదాపు ఒక 300 మందికి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. దానికి కూడా బాలాకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. బాలా ఇంట్రడ్యూస్ చేసిన దానివల్లనే నేను శంకర నేత్రాలయం దీనికి సంబంధించినట్టు బ్రాండ్ అంబాసిడర్గా కూడా దానికి నిర్వహిస్తూ ఉన్నాను. దానికి కూడా బాలాకే ధన్యవాదాలు తెలుపుకోవాలి. అట్లనే బాలా ఘంటసాల గారికి భారతరత్న గుర్తింపు రావాలి, దానికి సంబంధించినటువంటి ప్రచారం ఈ కార్యక్రమంలో చాలా విరివిగా పాల్గొనడం జరిగింది. అయితే నేను 1986 నుంచి కుటుంబంతో పరిచయం ఉన్నా కూడా ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వస్తూ ఉంటే దారిలో గణపతి రెడ్డి గారి అబ్బాయి నాతో పాటు వచ్చాడు. ఆయన చెప్పడం ఏంటంటే, గణపతి రెడ్డి గారు స్వయంగా పాటలు పాడతారు, చాలా పాటల కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ పాడుతారు, ఇంట్లోనే కాకుండా. సో ఆయన ఈ ఘంటసాల విగ్రహం ఇక్కడ ఈ ఊళ్ళో పెడదామనే దానికి ఒక ముఖ్య ప్రేరణ బాలా వెనక ఉన్న, ముఖ్యంగా మొత్తం చూస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అట్లనే మనకందరికి కూడా తెలుసు, గణపతి రెడ్డి గారు చేసినటువంటి చాలా గొప్ప పనులు. వాళ్ళ మొత్తం ఆయన క్లాస్మేట్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. దేశం మొత్తం మీద కూడా R&B లేకుంటే NHA నేషనల్ హైవేస్ అథారిటీలో చేసిన పనులు.
అయితే ఈ మధ్య కాలంలో చేసినటువంటి రెండు ముఖ్యమైన నేను ఇక్కడికి వచ్చినందుకు సందర్భంగా చెప్పాలి. ఒకటి, మనం ఈరోజు హైదరాబాద్ భాగ్యనగరంలో చూసినటువంటి ఒక రెండు ముఖ్యమైనటువంటి వారి ద్వారానే అయ్యాయి. ఒకటి, ఈరోజు కొత్త సెక్రటేరియట్, అద్భుతంగా వచ్చినటువంటి సెక్రటేరియట్. అట్లానే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం. ఈ రెండు వారు స్వయాన పర్యవేక్షించి చూసి డిజైన్లు అన్ని చూసి అన్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేయించే దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే గణపతి రెడ్డి గారు. సో వారందరికీ మరొకసారి మనం జయజాలు పలుకుతాం. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా ఘంటసాల గారు పాడిన మరియు ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి మరికొన్ని ఆణిముత్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుండి చాంగురే బంగారు రాజా పాట సి నారాయణ రెడ్డి గారి కలవాటం, జిక్కి గారి తేనెలొలికే గాత్రం, టీవీ రాజుగారి సంగీత దర్శకత్వం వెరసి ఈ పాట ఓ అద్భుతం. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందు వస్తున్నారు మైథిలి సి. లో వచ్చిన పాతాళ భైరవి చిత్రం నుండి హాయిగా మనకింకా స్వేచ్ఛగా సాహిత్యం పింగళ గారు, ఘంటసాల మరియు లీల గారి గళంలో వచ్చిన ఈ పాట
ఆపాతమధురం. ఈనాడు ఈ పాటను మన ముందుకు ప్రదర్శించడానికి వస్తున్నారు ఆదినారాయణ మరియు మై. ప్రణయ జీవులకు దేవి వరాలే కాలు కలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా మాలగా నీ వలపు నా వలపు పూలమాలగా నీవు నేను విడిపడని ప్రేమమాలగా హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా హాయిగా మనకింక స్వేచ్ఛగా స్వేచ్ఛగా హాయిగా. 1951లో వచ్చిన ఇల్లరికం ఓ చక్కటి కుటుంబ కథాచిత్రం. నిలువవే బాలుకన్నుల దాన పాట కాలాలకు అతీతంగా నిలిచిపోయే పాట. ఈ పాటకు సాహిత్యం అందించింది కొసరాజు గారు. టి చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టర్ గారు గానం చేశారు. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటాకు చెందినటువంటి సందీప్ కౌత. నిలువవే వాలు కనుల దానా వయారి హంస నడక దానా నీ నడకల హోయలున్నది చానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలువవే వాలు కనుల దానా వయారి హంస నడక దానా నీ నడకల హోయలున్నది చానా ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహానిలో నన్ను త్రోసిపోయేవో నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు
ఒక్కసారి నన్ను చూడరాదా, చెంత చేర సమయమిది కాదా, ఒకసారి నన్ను చూడరాదా, సమయమిది కాదా, చాలు నీ మర్యాద. వగలాడినే నీ వాడనే కాదా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. మగడంటే మోజులేని దానా, మనసుంటే నీకు నేను లేనా, మగడంటే మోజులేని దానా, నీకు నేను లేనా, కోపమా నా పైన, నీ నోటి మాటకు నోచుకోలేనా, నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకల హోయలున్నది చానా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా ఓ చెలియా ఓ మగువా అది నీకే. తర్వాత మంచి మనసుల చిత్రం నుండి మహదేవన్, ఘంటసాల మాస్టారు, జిక్కి, ఆదుర్తి కలయికలో వచ్చిన పాట అద్భుతమైనటువంటి పాట. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ గణపతి రెడ్డి గారు, శరత్చంద్ర, ఆదినారాయణ, మైథిలి మరియు శ్వేత గోపు.
మాట కూడా వినలేదులే స్నేహం దూరంగా ఉన్నప్పుడు గౌరవులే అవునే అవునే బావా అవునే అవునే బావా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆశపడక కొంతకాలం ఆగుదామయ్యా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆశపడక కొంతకాలం ఆగుదామయ్యా పెళ్ళైతే ఇద్దరికి ఆశలేదయ్యా మావా అవునే అవునే బావా అవునే అవునే బావా తర్వాత దసరా బుల్లుడు చిత్రం నుండి మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి గీతానికి మనందరి మేనమామ మన చందమామ కేవి మహాదేవన్ గారు అద్భుతమైనటువంటి సంగీతం స్వరపరచగా ఘంటసాల మాస్టారు గానకోకిల పి సుశీల గారు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మధురాతి మధురంగా ఆలపించారు. ఈరోజు ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు శరత్ చంద్ర మరియు మైథిలి సి. పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్లో నీ పైట కొమ్ము జారిందే గడుతు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్లో నీ పైట కొమ్ము జారిందే గడుతు పిల్ల కొంగు జారితే ముందే కొంత పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ముందే కొంత పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొప్పులోన బంతి పూలు గొలుస్తున్నవి చెప్పలేని ఊసులేమో చెప్పుతున్నవి కొప్పులోన బంతి పూలు గొలుస్తున్నవి చెప్పలేని ఊసులేమో చెప్పుతున్నవి ఊసులన్నీ వింటినా ఊరుకోవవి ఆశలై బాధలై అంటుకుంటవి ఊసులన్నీ వింటినా ఊరుకోవవి ఆశలై బాధలై అంటుకుంటవి హోయ్ పచ్చగడ్డి కోసేటి పడుతు పిల్ల నీ పైట కొన్ను జారిందే గడుతు పిల్ల కొంగు జారితే ముందే కొంత పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా వడిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నది వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వలపులోని రెంటికి ఒత్తికున్నది వలపులోని రెంటికి ఒత్తికున్నది హోయ్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొమ్ము జారిందే గడుచు పిల్ల కొంగు జారితే ముందే కొంత పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె చూపుతో గుండె చూసుకుంటివి కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె చూపుతో గుండె చూసుకుంటివి గడ్డి మోపు తలపైన మోసుకుంటివి గడుపువాని తలపల్లో దాచుకుంటివి గడ్డి మోపు తలపైన మోసుకుంటివి గడుపువాని తలపల్లో దాచుకుంటివి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల కొంగు జారితే ముందే కొంత పిల్లోడా
1962లో వచ్చిన మంచి మనసులు చిత్రం నుండి నన్ను వదిలి నీవు పోలేవులే అత్యంత అద్భుతమైనటువంటి సాహిత్యం అందించినటువంటి దాశరథి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి కేవి మహాదేవన్ గారు మధురాతి మధురమైనటువంటి సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల గారు గానకోకిల పి సుశీల గారు ఆలపించారు. ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు ఆదినారాయణ మరియు మైథిలి. నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోలేక తావి నిలువలేదులే లేదులే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోలేక తావి నిలువలేదులే లేదులే కావిలేని పూవిలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేములే లేములే కావిలేని పూవిలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేములే లేములే నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే దూర దూర తీరాలు చేరువైపోయే కావిలేని పూవిలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవు లేని లేములే లేములే దింపు తెరలలో కన్నులు దింపుకొని కలను వంచుకొని కుక్క మీద పెళ్లి కొట్టు ముట్టులాడా చిక్కు తెరలలో కన్నులు దించుకొని కలను వంచుకొని కుక్క మీద పెళ్లి కొట్టు ముట్టులాడా రంగులేను నీ బెడలు బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోలేక తావి నిలువలేదులే లేదులే ఇప్పుడు డిండి చింతపల్లిలో జరిగిన మేసు కార్యక్రమ వివరాలు మరియు విగ్రహావిష్కరణలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలతో కూడినటువంటి వీడియో ప్రజెంటేషన్. ఈ శంకర్ నేత్ర పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి తమ తోటి గ్రామస్తులకి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించాలనుకోవడం వాళ్ళ దార్శనికతకి వాళ్ళ దయాగుణానికి వాళ్ళ వాత్సల్యానికి జోహార్లు నమస్కారం. అట్లే గ్రామానికి ఏమైనా అవసరం ఉంటే చింతపల్లికి ఏది చేయాలన్నా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఊరిలో ఉండం కానీ ఊరంటే అదొక అభిమానం. మా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు, మా అన్న మా చెల్లెలు. సో వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేద్దాం అనిపించింది. ముఖ్యంగా జలంధర్ రెడ్డి గారు మా కజిన్,
ఆయన కాల్ చేయగానే అమెరికా నుండి నేను మా ఊర్లో చేస్తా అన్నాడు. ఒక స్పాన్సర్ ఒక క్యాంపు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో క్యాంపు వెంటనే కావాలని నాతో ఈ వాజ్ ఫైటింగ్. వెంటనే చేస్తాను ఇంకో క్యాంప్ అన్నాడు. ఒక క్యాంప్ చేస్తే దాదాపు 20 లక్షలు ఖర్చు అవుతుంది. బట్ హీ డిడ్ నాట్ బాదర్, ఇంకోటి చేస్తా అన్నాడు. అద్భుత సాహిత్యానికి శ్రావ్యమైనటువంటి సంగీతంతో పాటు మధురమైనటువంటి గళం తోడైతే చెప్పనలవే కాని శ్రవణానందం. ఎన్ని వసంతాలైనా తగ్గని తీయదనం. లక్షాధికారి సినిమాలోని మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది. సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టి చలపతిరావు గారు అందించగా ఘంటసాల పి సుశీల పాడారు. ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు ఇందుర్తి నాగార్జున రెడ్డి గారు మరియు గీతా గవ్వ గారు. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది, నా మనసులో ఏముంది. మబ్బులో కన్నీరు నీ మనసులో కన్నీరు, నీ మనసులో పన్నీరు అవునా. తోటలో ఏముంది నా మాటలో ఏముంది, నా మాటలో ఏముంది. తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు, నీ మాటలో తేనియలు. చేనులో ఏముంది నా మేనులో ఏముంది, నా మేనులో ఏముంది. చేనులో బంగారం నీ మేనులో సింగారం, నీ మేనులో సింగారం. ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది, నా పాటలో ఏముంది. ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు, నీ పాటలో సరిగమలు.
నేనులో ఏముంది నీవులో ఏముంది నీవులో ఏముంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది తర్వాత మూగ మనసులు చిత్రం నుండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాట. ఈ పాటకు సంగీతం అందించింది కెవి మహాదేవన్ గారు, సాహిత్యం మనసు కవి ఆత్రేయ గారు. ఘంటసాల గారు మరియు పి సుశీల పాడిన ఈ పాటను ఈరోజు మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర మరియు మైథిలి సి. ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెన వేసి ముడి వేసెందో ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఈనాటి బంధమే నాటిదో కలువల పందిరి వేసింది తొలి బల పుల పులికింది కలువల పందిరి వేసింది తొలి బల పుల చినుకులు పులికింది ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఈనాటి బంధమే నాటిదో నీవతలో చల్లదనం నీవడిలో మెచ్చదనం నీయతలో చల్లదనం నీవడిలో వెచ్చదనం నీ చేతలలో చిలిపితలో చిత్తంలో పలపుధనం నీ చేతలలో చిలిపితలో చిత్తంలో పలపుధనం అనుభవించి దినం దినం పర్వతించనా పరవశించి క్షణం క్షణం కలవరించనా నాటి బంధమే నాటిదో ఏనాడు పెన వేసి ముడి వేసెను ఈనాటి బంధమే
చెలికాని సరసలో సరికొత్త వధువులు, చెలికాని సరసలో సరికొత్త వధువులు, తొలినాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికి గోదావరి. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి డిండి చింతపల్లి గ్రామ ప్రజలకు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు ఇందుర్తి కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
వచ్చిన ఆలీబాబా 40 దొంగల చిత్రం నుండి నీలో నేనై పాట ఘంటసాల గారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ పాటకు సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడగా ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర, మైథిలి సి. నాలో నీవై 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 నీలో నీవై నాలో నీవై నీయని కలలే ఉందా ఎడబాయని జంగగా ఉందా నీలో నీవై నాలో నీవై తీయని కలవి కందావు ఎడబాయని జంగగా ఉందావు పడమట సూర్యుడు తూర్పున చంద్రుడు తొంగిచూ కాలు చీకటి దారిలోనే కాంతి విరబూసి పెంచిన తోట పాలిని వీడి పెరిగిన తోట తల్లిని వీడి కన్ని మనసే తీగలాగా కమ్ముని పెనవేసే ప్రియకాంతుని వెంబడించే నీలో నేనై నాలో నీవై నీయని కలలే ఉందా ఎడబాయని జంగగా ఉందా నీలాకాశం నీడలోన నిండు మమతల నీడలోన గాలిలాగా పూలలాగా తేలిపోదాము పలపులో నా బ్రతుకులో నా పిల్లలు వాములు నా వంకలున్న ఆగిపోదా చెలరేగిపోదాము నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము తర్వాత ఆత్మబలం చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో వచ్చిన మరో అద్భుతమైనటువంటి పాట చిటపట చినుకులు పడుతూ ఉంటే సాహిత్యం ఆత్రేయ గారు, ఘంటసాల పి సుశీల పాడగా ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు శరత్ చంద్ర, మైథిలి సి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా పీతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంది చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో
వెళపల ఉరుముతూ ఉంటే మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో ఇతర దూతులు కనబడుతుంది చెప్పలేని హాయి ఎంతో పెద్దగా ఉంటుందో చెప్పలేని హాయి ఎంతో పెద్దగా ఉంటుందో కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చెలిగుంటియలో రగిలే పగలే చెలిగుంటియలో రగిలే పగలే మంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంత వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంత వెచ్చగా ఉంటుందో పట చినుకులు పడుతూ ఉంది చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంత పెద్దగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంత వెచ్చగా ఉంటుందో ఈ కార్యక్రమం మీకు తప్పక నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ సందర్భంగా శంకర్ నేత్రాలయ వారు చేస్తున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలకు మీరు చేయగలిగిన సహాయం చేస్తారని కోరుచున్నాం. ధన్యవాదాలు.